వాళ్ళు మాట్లాడితే ఎంత బాగా మాట్లాడతారో తెలుసా? మనిషిని ఆకర్షించేస్తారు, మనిషిని పడగొట్టేస్తారు. అంత తీయని మాటలు, అపవిత్రమైన ఒట్టి మాటలు జ్ఞానం అనుకుంటున్నారు ఈ రోజున. ఆ జ్ఞానం ఈయన దగ్గరే ఉంది. అబ్బాయి ఎంత బాగా మాట్లాడతాడో అనుకుని తీయని మాటల వైపు యూత్ అంతా ఆకర్షింపబడి పాడైపోతున్నారు సుమా. విపరీత వాదనలు అంటే ఏంటి తెలుసా? డిబేట్లు. ఇదిగో పలానా వాడు డిబేట్, పలానా వాడు డిబేట్. డిబేట్లు ఎక్కువైపోయినాయి. ఆ డిబేట్లు మనకు అవసరమా? డిబేట్లు ఎందుకు నీకు? అసలు వాక్యమే మనకు రాదు, బైబిలే తెలీదు. బైబిల్ బాగా చదవాలి, బైబిల్ బాగా చదివి నేర్చుకోండి. అంతేగాని ఎవడో తీయని మాటలు మాట్లాడి పెద్ద దైవజనులను దూషించేసినంత మాత్రాన్ని హీరో అయిపోవడం, అలాంటి వాళ్ళు డిబేట్లు మనకు అక్కర్లేదు. క్రైస్తవ్యాన్ని పాడు చేసి చెరిపేస్తున్నారు. వారిని వెంబడించిన సబ్స్క్రైబర్స్ ఉంటారు చూసారా, వాళ్ళని కూడా పాడు చేసేస్తున్నారు. మనకు అప్పగించిన వాదన, అప్పగించిన వాక్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.